సభాధ్యక్షులు వెంకటరమణ నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకత్వం, ఈ నామకరణం చేసినటువంటి కళాకారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా నామకరణం నిర్వహించుకోవడం అంటే పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడం, ఆ పోరాట కర్తవ్యాలను పదిలి పెట్టుకోవాలి. నేను పాల్గొనడం ప్రజల్ని పట్టు పిలుస్తున్న సమస్యల పోరాటాన్ని నిర్మించే క్రమంలో మీ ఆట, మీ పాట, మీ నాటకం, మీ ఉపయోగాలు, మీ నాట్యం అన్ని సమాజాన్ని వర్గస్ఫూర్తి అందించడానికి, చైతన్యాన్ని అందించడానికి ఈ అరుదైన సాంస్కృతిక సమైక్య తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. మహాకవి శ్రీశ్రీ అంటారు, అలాగే మా జీవితం ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటే మా మహా వేదాంతం అంటారు మహాకవి శ్రీశ్రీ. దానికి మీలాంటి నాయకత్వం అనేక మంది, కాళీదాసు గారు, అరవింద రామరావు గారు, వానదాసు రామదాసు, కామన్న ప్రతాపాన్ని అనేక మంది అమరవీరులు ఈ సమాజంలో మార్పులు తీసుకురావడానికి వాళ్ళు అనేక త్యాగాలు చేశారు. ఒక మానవ విలువల పదాన్ని తమ రక్త మౌలాలతో ఎముకలతో తెప్పించారు. ఆ సమాజాన్ని మనం నూతన రాజకీయ లక్ష్యం కోసం ఏదైతే ఏర్పాటు చేయాలని మనం పోరాటం కొనసాగిస్తున్నామో దానిలో మన పాత్ర ఇంకా ముందంజలు ఉండాల్సిన ఒక అవసరం ఉన్నది. ఈరోజు సంస్కృతి పేరు అనేక సంస్కృతికి అనేక నిర్వచనాలు చెప్తున్నా, కానీ భౌతిక జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులని, అంటే ఆదిమ కమ్యూనిస్టు సమాజం ఉంది, బానిస సమాజం నుండి భూస్వామ్య సమాజం నుండి ఏడవుతున్నటువంటి పెట్టుబడి పరిణామ క్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిణామ క్రమంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు భూస్వాములు, పెట్టుబడిదారులు తమకు అనుకూలంగా ఈ సంస్కృతిని ఉపయోగించుకుంటున్నారు, ఈ ఆటపాటలను ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ధ్వంసం చేయాలి. ప్రజా సంస్కృతిని కాపాడాల్సిన ఒక బాధ్యత మన అరుణోదయ సాంస్కృతిక సమైక్య పైన ఉందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో మీ భుజాల పైన ఒక ముఖ్యమైన కర్తవ్యాలని వేసుకొని పనిచేయాల్సిన ఒక అవసరం ఉన్నది. భూస్వామ్య సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి ఈరోజు ప్రజల మెదడులోకి వెళ్ళి నాట్యం చేస్తున్నది. ప్రజల్ని కనీసం ఆలోచింపజే పరిస్థితి నెట్టివేయబడుతున్నది. ప్రశ్నించే విధానాలను మొత్తం కూడా ముట్టుబారుతున్నది. అందుకనే అరుణోదయ సాంస్కృతిక సమైక్యగా ప్రజా సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ప్రజా సంస్కృతి అంటే ప్రజల్ని మేల్కొల్పడం, ప్రజా సంస్కృతి అంటే పాటలు, ఆటలు, నాట్యం ద్వారా వాళ్ళని వర్గ చైతన్యాన్ని అందించడానికి ముందు భాగంలో ఉండాల్సిన ఒక కర్తవ్యం మన పైన ఉంది. ఆ వైపుగా మా అరుణోదయ సంస్కృతి సమైక్య ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎందుకంటున్నా అంటే ఈరోజు విశ్వ సంస్కృతులు, భూస్వామ్య సంస్కృతులు, అదేవిధంగా ఆచార సాంప్రదాయాలు మన మెదళ్ళు ముందుబారుతున్నాయి. ప్రజలు ఉద్యమాల వైపు రాయల స్థితి ఈరోజు దేశంలో ఉన్నది. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మూఢత్వపు అంధవిశ్వాసాలని మరింతగా బలంగా ఉండడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన ప్రజల్ని మేల్కొల్పాల్సిన ఒక అవసరం ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకు అనుకూలంగా ఈరోజు రాజ్యాంగాన్ని అనేక రకాలుగా చట్టాల నుండి మార్పులు మొత్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా మలుస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులు మొత్తం ధ్వంసం చేస్తున్నారు.
మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉంచుకుని రాజ్యాధికారాలను మొత్తం కూడా చట్టాలను మొత్తం కూడా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం కొనసాగిస్తున్న ఒక పరిస్థితి దేశంలో ఉన్నది. ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ ఆటల్ని, మీ కళల్ని, మీ పాటలను మొత్తం కూడా ప్రజలకు ఉపయోగించాలి, ప్రజల చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలి. ఎందుకంటే అనేక మంది ఈ రోజు పాట నమ్ముకుంటున్నారు, నాటిక నమ్ముకుంటున్నారు, నాట్యాన్ని నమ్ముకుంటున్నారు. కానీ అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనేక త్యాగాలతోని కొనసాగుతున్నది. ఆ త్యాగాలను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల్ని ఎదుర్కోవడానికి మీరు తోడ్పడతారని ఆ వైపుగా ఐఎఫ్టీ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని పూర్తి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను.